1 మంత్ అయింది బాబాయ్ మనం డ్రై ఫ్రూట్ అండ్ సున్నుండ స్టార్ట్ చేసి. డ్రై ఫ్రూట్ సున్నుండ టోటల్గా యావరేజ్గా 1,20,000 అయితే ఎర్న్ చేయగలిగాను బాబాయ్. అది నా ఎర్నింగ్ కెపాసిటీ కాదు, అది నేను ఈ నెల చేసిన టర్న్ ఓవర్. నా ప్రాఫిట్ వచ్చి 36,000 అయింది బాబాయ్. సున్నుండలో అయితే ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఇంకా డ్రై ఫ్రూట్ అయితే మన దగ్గర ది బెస్ట్ సెల్లింగ్ ఐటమ్గా నిలిచింది బాబాయ్ ఈ మంత్. ఇయర్లీ 100 కేజీస్ డ్రై ఫ్రూట్ అయితే సేల్ చేయగలిగాం బాబాయ్. అండ్ 95% వరకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. సున్నుండలో ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే మనం వాడే నల్ల మినుములు అండ్ ఆర్గానిక్ బెల్లం చాలా మందికి నచ్చట్లేదు బాబాయ్. దానివల్ల చాలా మంది నెగిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. సో నెక్స్ట్ డే నుంచి మేము సున్నుండలు అయితే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను బాబాయ్. మీకు ఇష్టం లేనిది నేను మీకు బలవంతంగా ఫోర్స్ చేసి సేల్ చేయను బాబాయ్. ఐఎమ్ నాట్ ఏ మార్కెటింగ్ ఏజెంట్లో మనం అమ్ముతున్న డ్రై ఫ్రూట్ కాస్ట్ వచ్చి 650 రూపీస్. కొంతమంది 950 అమ్ముతారు, కొంతమంది 1200 అమ్ముతారు. నేను వాటి గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు బాబాయ్. నేను అమ్ముతుంది మాత్రం 650. దీంట్లో కాజు, డేట్స్, 2 టైప్స్ ఆఫ్ సీడ్స్, పిస్తా, బాదం అయితే ఉండిద్ది బాబాయ్. కేజీ డ్రై ఫ్రూట్ కాస్ట్ వచ్చి 650 బాబాయ్. ఆన్లైన్లో ది బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నా. అండ్ క్వాలిటీలో కూడా నాకు ఇంతవరకు డ్రై ఫ్రూట్లో అయితే రిమార్క్ రాలా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిటీ మన దగ్గర డెలివరీ ఛార్జెస్ కూడా ది బెస్ట్ ఫేవరబుల్ రేట్కి అయితే ఇస్తున్నాం బాబాయ్. ఫర్ ఎవ్రీ హాఫ్ కేజీకి 42 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను బాబాయ్ డెలివరీ ఛార్జెస్, ఇంక్లూడింగ్ ప్యాకింగ్ అండ్ టేపింగ్ కాస్ట్. అదర్ దాన్ దిస్ ఎవ్రీ యాడ్ ఆన్కి 20 రూపీస్ అయితే తీసుకుంటాను బాబాయ్. డిసప్పాయింట్ అందరికి చేతులు జోడించి క్షమాపణ కోరుకుంటున్నాను బాబాయ్. ఇది నేను విల్ఫుల్గా చేసింది కాదు, నేను ఆర్గానిక్గా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను బాబాయ్ సున్నుండ. అది మీకు నచ్చలేదేమో కానీ దీంట్లో ఏ మాయ లేదు, ఏ మర్మం లేదు. మీకైతే నేను డిఫరెంట్ టేస్ట్ ఇద్దాం అనుకున్నా, కాకపోతే మీకు అది నచ్చలేదు. సో సున్నుండ అయితే నేను డ్రాప్ చేస్తున్నాను బాబాయ్. నెక్స్ట్ ఆర్డర్స్ నుంచి సున్నుండ అయితే తీసుకోవట్లేదు. మన వీడియోలో బ్యాడ్ కామెంట్స్ ఎక్కువైనాయని చాలా మంది నాకు రిపోర్ట్ చేస్తారు. దాంట్లో నా ఎదుగుదల చూసి ఏడవలేమల్ల బాబా బ్యాడ్ కామెంట్స్ ఎక్కేది. నేను వాటి గురించి అయితే రెస్పాండ్ అవదలుచుకోలేదు. కాకపోతే ఇన్స్టాలో, ఫేస్బుక్లో మెసేజెస్ వల్ల నేను ఈరోజు ఒక వీడియో అయితే చేయాల్సి వస్తుంది. ఒకరిని చూసి ఇంకోటి ఇన్స్పైర్ అయ్యి ఏదో మస్తాన్ని నన్ను పండుని తిడితే ఆడి ఫేమస్ అవుతాడు అనుకున్నా. వాళ్ళు ఫేమస్ ఆ రకంగా ఫేమస్ అవ్వాలనుకుంటే నేను వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాను బాబాయ్. ఇంకో విషయం ఏంటంటే అలాంటి కామెంట్స్ మీ ఫ్యామిలీలో మీ అమ్మకో, మీ చెల్లికో, లేకపోతే నీ లవర్కో కూడా వినిపిస్తే ఆ యాంగిల్స్, లేకపోతే నువ్వు మాట్లాడుతున్నావు చూడు ఆ బూతులు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తే ఇంకా బాగా పెట్టండి బాబాయ్ అలాంటి కామెంట్స్ని. మన షాప్లో నెక్స్ట్ స్వీట్ ఐటమ్ వచ్చి కాజు కట్లెట్ బాబాయ్. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ ఆన్ AK Art Chips. థ్యాంక్ యూ బాబాయ్.